కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం పట్టణంలో దివంగత బొదిరెడ్డి సూర్యారావు 13వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు యువనాయకుడు బొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గోపి యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు బాలింతలు రోగులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బొదిరెడ్డి గోపి మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ బొదిరెడ్డి సూర్యారావు ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే మృతదేహాల భద్రపాటుకు ఉపయోగపడే సుమారు 50,000 రూపాయల విలువైన ఫ్రీజర్ను ఏలేశ్వరం శ్మశాన వాటికకు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దనేకుల భద్రం, బాగు రాజేష్, అనంతరావు రాజు, ఎండగుడి నాగబాబు, మామిడి లలిత, శంకానని బాబ్జీ, రాతి క్రింది సతీష్, గొల్లపూడి త్రిమూర్తులు, బుర్ల అప్పలరాజు, శంకర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అనే ఒకసారి అందరికీ నమస్కారం. ఈరోజు మా తండ్రి గారైన కీర్తిశేషులు బొదిరెడ్డి సూర్యారావు గారి 13వ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు గౌరవ పెద్దలు ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి గారు, ఏలేశ్వరం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు గారు, అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబరు దనేకుల వీరభద్రారు మరియు హాస్పిటల్ కమిటీ చైర్మన్ రాజేష్ గారు, ఏలేశ్వరం పట్టణానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మా కుటుంబ సభ్యులు, మా కుటుంబానికి చెందినటువంటి అభిమానులు అందరి సమక్షంలో ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా లోపల హాస్పిటల్లో ఉన్నటువంటి బాలింతలకి ఈరోజు కూడా ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని, ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ మా కుటుంబం తరఫున ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏలేశ్వరం పట్టణం రూరల్లో ఉన్నటువంటి ప్రజలకి ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్య ఉంది. ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు వచ్చే వరకు ఆ బాడీని కొంత టైం ఒక రోజు కొన్ని గంటల పాటు ఉంచడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దానికి మా తండ్రి గారి పేరున ఒక బాక్స్ను కూడా ఇవ్వాలని చెప్పి ఈ సంవత్సరం ఫ్రీజర్ బాక్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా ఈ రోజు ఇవ్వాలి, కానీ గౌరవ శాసనసభ్యురాలు వారు ఈ రోజు అందుబాటులో లేని సందర్భంగా ఆమె వచ్చినప్పుడు ఆమె సమక్షంలో ఈ ఫ్రీజర్ బాక్స్ని శ్మశాన వాటిక నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి అందజేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్.